హాయ్ హలో వెల్కమ్ టు రివ్యూ విత్ యశ్వంత్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ దసరా. ఓకే, కమింగ్ టు ద పాయింట్, కాంతారా. ఓకే, ఇట్స్ ఏ గుడ్ వాచ్ ఎబుల్ ఫిలిం. పర్లేదండి, చూడొచ్చు సినిమా మాత్రం. ఎందుకంటే సినిమాలో ల్యాగ్ ఉంటుంది, కానీ అది మీరు ప్రీ క్లైమాక్స్కి వచ్చేదానికి అది మొత్తం మర్చిపోతారు. సినిమా మాత్రం చాలా బాగుంటుంది. వెంటనే టికెట్స్ బుక్ చేసుకుని సినిమాలో మెయిన్ ప్లాట్ వచ్చేసేపాటికి ఇది కాంతారా ఫస్ట్ పార్ట్ వచ్చి దానికి ప్రీక్వల్. ఇది సినిమాలో ఏం లేదండి, అంటే హౌ ద గాడ్స్ అనే వాళ్ళు ఎలా ఫామ్ అయ్యారు, అసలుకి దాని బ్యాక్ స్టోరీ ఏందనేది ఈ పార్ట్ లో చెప్తారు. ఇది ఫస్ట్ సీక్వెల్ అయితే కాదని నా ఒపీనియన్. ఎందుకంటే స్టోరీ ఎస్టాబ్లిష్మెంట్, ఆ స్టోరీ టెల్లింగ్ వాజ్ వెరీ గుడ్. బట్ వీక్ పాయింట్స్ ఏంటంటే ఈ సినిమాలో కామెడీ అండి. కామెడీ కొంచెం అప్పుడప్పుడు అక్కడక్కడ ఫోర్స్డ్ కామెడీ లాగా అనిపించింది. ఎందుకంటే అక్కడక్కడ మనకి నవ్వు రాకపోయినా నవ్వాలి అనేటట్టు ఉండిద్ది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి ఏంటంటే నాకు ఈ సినిమాలో బేసిక్ గా నచ్చింది ఏంటంటే ఆ స్టోరీ చెప్పే విధానంలో ఏంటంటే, మరి ఇప్పుడు ఒక రాజు ఉన్నాడంటే తన కింద వాళ్ళని తక్కువగానే చూస్తాడు. ఎంత హై పొజిషన్ ఉన్న వాళ్ళు కింద వాళ్ళు మరి ఇంద్రా అని అరగంటగా మాట్లాడితే ఎవరికైనా కోపం వచ్చింది. ఇక్కడ ఏంటంటే చీమ దగ్గరికి వెళ్ళి చీమ పొట్లో వెళ్ళి పెడితే చీమ కుట్టిదిగా, సేమ్ అంతే. చీమ ఎందుకు నా పొట్లో వెళ్ళి పెట్టి కొట్టా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజు వాళ్ళ సైన్యమే వెళ్ళి హీరో వాళ్ళ గ్యాంగ్ మీన్స్ ఓకే వాళ్ళ ట్రైబ్స్ ని కదిలిస్తారు. నెక్స్ట్ వీళ్ళు వెళ్ళి వాళ్ళని కడతారు. ఇలా ఒకరికొకరు ఈగో క్లాషెస్. ఆ రాజుగారు ఊరుకుంటారా? ఎందుకు ఊరుకుంటారు? తర్వాత జరిగే పరిణామాలు బట్టి పరిణామాలు ఉండేది ఈ సినిమాలో వన్ ఆఫ్ ద బెస్ట్ పాజిటివ్ ఏంటంటే రిషబ్ శెట్టి గారు వాజ్ ద మెయిన్ ఇన్ దిస్ ఫిలిం. ఎలా అంటే మెయిన్ అంటే హీరోనేగా మెయిన్ అంటావు ఏంద్రా అంటే, అసలుకి రిషబ్ శెట్టి గారు యాక్టింగ్ అండి అసలు మామూలుగా ఉండదు. చాలా నేచురల్ యాక్టర్ అండి. అసలు మీకు చూస్తున్నంత సేపు అసలు బాగుండదు. ప్రీ ఇంటర్వెల్ అయితే చాలా బాగుంటది. నాకైతే అసలుకి మామూలుగా ఎలా అసలుకి ఆ కెమెరా యాంగిల్స్ గానీ హ్యాండ్లింగ్ గానీ చాలా బాగుంటది. ఎలారా బాబు అసలు ఇంత బాగా తీసింది అనిపించింది. ఓవరాల్ ఫస్ట్ హాఫ్ వచ్చేపాటికి ఆ ట్రైబల్స్ చూపిస్తాం గానీ ఆ మొత్తం రియల్ లొకేషన్స్ లోనే తీసారంట. నేను సెర్చ్ చేసిన దాన్ని బట్టి రియల్ లొకేషన్స్ లో తీసారంట. చాలా బాగా తీసారు. విఎఫ్ఎక్స్ బట్టి చాలా బాగుండిద్దండి. ఇప్పుడు మేము 1000 కోట్ల బడ్జెట్ 500 కోట్ల బడ్జెట్ పెట్టే సినిమాలకు కూడా అక్కడక్కడ కొంచెం లోపల ఉండొచ్చు, కానీ విఎఫ్ఎక్స్ మాత్రం చాలా ఒరిజినల్ గా ఉంటుంది. మీరు ఒరిజినల్ గా చూసినట్టే ఉంటది. సెకండ్ హాఫ్ వచ్చేపాటికి మీకు ఒక ఫస్ట్ 30 మినిట్స్ కాస్త బోరింగ్ అనిపించింది. ఎందుకంటే ఏందిరా చాలా ప్రెడిక్ట్, మీరు గెస్ చేసేయచ్చు ఏమవుతుందా అని చెప్పేసి 30 మినిట్స్ తర్వాత ఒక సీన్ వచ్చిందండి, రిషబ్ శెట్టి గారి సీన్. లైక్ ప్రీవియస్ కాంతారాలో క్లైమాక్స్ సీన్ లాంటిది. అసలు నాకైతే అసలుకి థియేటర్ లో లేచి విజిల్స్ వేసే అంత రేంజ్ లో ఉంటది ఆ సీన్స్. ఆ సీన్ కాంచి మొదలు పెట్టుకుంటే క్లైమాక్స్ రాక అసలు మామూలుగా ఉండదండి. అసలు చాలా బాగుంటది. 10 సెకండ్స్ స్కిప్ చేసేసుకోండి. స్పాయిలర్ ఏంటంటే, అందంగా ఉండే అమ్మాయిలు మాత్రం నమ్మొద్దు. ఈ సినిమాలో మేజర్ పాయింట్ అదే. మీరు స్కిప్ చేసుకోండి. అవసరం మూవీ చూసామంటే అంటే ఉంచుకోవచ్చు. ఇంకా మెయిన్ ఏంటంటే ఒక పాయింట్ అండి, నేను మర్చిపోయాను మెన్షన్ చేస్తాం. బీజిఎం అండి. బీజిఎం పాటలు మనకి అర్థం కావు అంటే ఇన్ ద సెన్స్ అంత లిరిక్స్ అంత మనకు అర్థమయ్యేలాగా ఉండవు, కానీ బీజిఎం ఎక్కడ కొట్టాలో కరెక్ట్ గా బాగా కొడతారు. కానీ సాంగ్స్ కూడా ఇంకొంచెం బాగా రాసుకొని ఉంటే, లైక్ మనకి సాంగ్స్ వల్లే ఒక మూవీ అనేది బాగా హైప్ క్రియేట్ అయితే, ఒక సాంగ్స్ మనకి బాగా అర్థమయ్యే సాంగ్స్ పెట్టి ఉంటే ఇంకా చాలా బాగుండేదండి. ఇదండి. థ్యాంక్స్.